ప్రపంచ కప్ 2024 గెలిచిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సాధించడంపై కన్నువేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు పెద్దగా వన్డే సిరీస్లు లేవు. ఇంగ్లాండ్తో మాత్రమే 3 వన్డేల సిరీస్లు ఆడనుంది. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఫిబ్రవరిలో జరగనుంది. ఇటీవలే భారత జట్టు ప్రదర్శన నేపథ్యంలో కొందరు ఆటగాళ్లను వన్డే టీంలో చోటు కోల్పోయే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాల పేర్లు దాదాపు ఖరారవ్వగా మిగతా ఆటగాళ్లను మాత్రం వారి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వైస్ కెప్టెన్ హోదాలో శుభ్మన్ గిల్ కు చోటు డోకా లేకున్నా టెస్ట్ సిరీస్లో అతను మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాకప్ ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేయవచ్చు. శ్రీలంక పర్యటనలో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇప్పటికే టీ20 టెస్ట్ సిరీస్లో కూడా చోటు కోల్పోయారు. రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్ గా టెస్ట్ సిరీస్లు ఆడనున్న వన్డే ఫార్మాట్లో సంజు శాంసన్ కు అవకాశాలు దక్కవచ్చు. శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి భారత జట్టులోకి రావాల్సిన అవసరం ఉంది. హెడ్ కోచ్ గంభీర్ సహకరిస్తే అతను టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తేనే వన్డేల్లోనూ కొనసాగుతాడు. ఉపఖండపు పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండటంతో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కనుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తుది జట్టులో కొనసాగుతుండగా రవి బిష్నోయ్ మూడో స్పిన్నర్గా ఆడనున్నాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్లు ఎంపికవనున్నారు. హర్షిత్ రాణా వంటి యంగ్ బౌలర్లకు కూడా చోటు దక్కవచ్చు.